సో హలో గాయ్స్, నా రాధే, మీరు చూస్తున్నారు రస్సల్ తెలుగు ఛానల్. సో బాస్, ఫస్ట్ అయితే మనము ద బీస్ట్ బ్రాక్ లెస్నర్ గురించి మాట్లాడదాం. అండ్ బాస్, మీరు మా రీసెంట్ వీడియో చూసినారంటే మీ అందరికీ ఆల్రెడీ తెలిసి ఉంటుంది. ద బీస్ట్ బ్రాక్ లెస్నర్ పైన మనకి ఒక రూమర్ వచ్చిండే. అండ్ రూమర్ ప్రకారము మా డబ్ల్యూడబ్ల్యూ బ్యాక్ స్టేజ్ కొంతమంది ఉమెన్స్ స్టాఫ్ వాళ్ళు కొంచెం నారాజు ఉన్నారు మన ద బీస్ట్ బ్రాక్ లెస్నర్తో అని. అండ్ ఇప్పుడు మీరు చూడొచ్చు మీ స్క్రీన్ పైన ద బీస్ట్ బ్రాక్ లెస్నర్ది ఒక లేటెస్ట్ ఫోటో చాలా వైరల్ అవుతుంది. అండ్ ఈ లేటెస్ట్ ఫోటోలో ద బీస్ట్ బ్రాక్ లెస్నర్ పక్కన ఒక అమ్మాయి కనిపిస్తుంది. అంటే ఒక ఫ్యాన్ ద బీస్ట్ బ్రాక్ లెస్నర్తో ఒక ఫోటో షేర్ చేసింది. ఇప్పుడు ఈ ఫోటో ఒక ఏఐ ఫోటో కావచ్చు, లేదా ఈ ఫోటో ఒక ఫోటోషాప్ కావచ్చు, కాదంటలేను. బట్ కరెక్ట్ ఇలాంటప్పుడే ఈ ఫోటో వైరల్ ఎందుకు అవుతుందంటే కొంతమంది అమ్మాయిలు స్టిల్ సపోర్ట్ చేస్తున్నారు అన్నట్టు ఒక అర్థం అనేమాట. అందుకని ఫోటో కొంచెం వైరల్ అవుతుంది. ఎందుకంటే చాలామంది తెలుసు, అంటే ఇప్పుడు ద బీస్ట్ బ్రాక్ లెస్నర్ పైన కేసు పడ్డది కరెక్టే, బట్ ఇంకేమో ప్రూఫ్ కాలే కదా. సో అందుకనే కొంతమంది సపోర్ట్ స్టిల్ ఉందన్నట్టు ఇది ఒక మెసేజ్ అనేమాట. సో అందుకని చెప్పినాను, ఈ ఫోటో మేబీ ఒక ఏఐ ఫోటో కావచ్చు, లేదా ఒక ఫోటో షాప్ కావచ్చు. బట్ ఏంటంటే ద బీస్ట్ బ్రాక్ లెస్నర్ది ఒక లేటెస్ట్ ఫోటో మాత్రం ఒక ఉమెన్ ఫ్యాన్తో సోషల్ మీడియాలో చాలా షేర్ అవుతుంది. ఓకే, సో ఇప్పుడు ఒక మాట చెప్పొచ్చు అనమాట. ఎస్, ద బీస్ట్ బ్రాక్ లెస్నర్ కోసం ఒక సపోర్ట్ అయితే ఉంది. సో ఇప్పుడు నేను మీ క్వశ్చన్ అడుగుతున్నాను, మీరు సపోర్ట్ చేస్తున్నారా ద బీస్ట్ బ్రాక్ లెస్నర్కి? అంటే ఇప్పుడు మన ద బీస్ట్ అలాంటి పని చేసిండా చేయలేదా, ఇంకేమో అంటే కోర్టు నుంచి ఇంకేం రాలేదు కదా, అంటే చేసినట్టు అంటే చేయలేనట్టు ఇంకేం తెలియదు కదా. సో అందుకని చెప్తున్నాను, మీ సపోర్ట్ ఉందా మా రసదలు ఫ్యామిలీ? మీరేమనుకుంటున్నారు ద బీస్ట్ బ్రాక్ లెస్నర్ గురించి? మీరు కామెంట్స్లో కంపల్సరీ చెప్పండి. అండ్ అంతేకాదు, మీరు కొంతమంది అడిగినారు ద బీస్ట్ బ్రాక్ లెస్నర్ రిటర్న్ ఇప్పుడు ఇన్ ఫ్యూచర్లో ఎప్పుడు రిటర్న్ చేస్తాడని కొంతమంది అడిగినారు. సో చూడండి, ద బీస్ట్ బ్రాక్ లెస్నర్ రిటర్న్ గురించి మాట్లాడితే సర్వైవర్ సిరీస్లో ఒక వార్ గేమ్స్ మ్యాచ్లో ద బీస్ట్ ఫైట్ చేస్తాడని ఇలాంటి రూమర్ మనకు వచ్చిండే. కానీ ఇప్పుడు మన సెత్ రాలిన్స్ ఇంజురీ వల్ల చాలా ప్లాన్స్ చేంజ్ అవుతున్నాయి కదా. సో ఇప్పుడు ఇంకొక రూమర్ వచ్చింది. అండ్ ఆ రూమర్ ప్రకారము ద బీస్ట్ బ్రాక్ లెస్నర్గా ఎప్పుడైనా రాలో రిటర్న్ చేయొచ్చంట. ఎందుకంటే ద బీస్ట్ ఎటు తిరిగి మనకి విజన్ ఫ్యాక్షన్ సైడే కనిపిస్తారు, పాల్ హెమన్ సైడే కనిపిస్తారు. సో అందుకనే ఇక వేరే స్టోరీ లైన్ ప్రెజెంట్ వాళ్ళు ఏం ప్లాన్ చేస్తలేరంట. ఇదే స్టోరీ లైన్లో ఇప్పుడు వార్ గేమ్స్లో ఫైట్ చేయాలంటే విజన్ ఫ్యాక్షన్ తోటే కనిపించాలి. సో అందుకనే ద బీస్ట్ ఇన్ ఫ్యూచర్గా ఎప్పుడైనా రా షోలో రిటర్న్ చేయొచ్చు. ఫస్ట్ ఒరిజినల్ ప్లాన్స్ ప్రకారం మాట్లాడితే ఒరిజినల్ ప్లాన్స్ ఏముండే అంటే డైరెక్ట్గా వార్ గేమ్స్లోనే రిటర్న్ చేస్తుండే అంట. ఒకవేళ మన సెత్ రాలిన్స్ ఇంజర్డ్ కాకపోతే అండ్ వార్ గేమ్స్ మ్యాచ్ ఇదంతా బుక్ అవుతుంది కదా. సో ఒకటిసారి ఒక సర్ప్రైజ్ 5th మెంబర్లా ద బీస్ట్ బ్రాక్ లెస్నర్ డైరెక్ట్గా సర్వైవర్ సిరీస్లో వార్ గేమ్స్ని రిటర్న్ చేసి మన సెత్ రాలిన్స్ సైడ్ నుంచి ఫైట్ చేస్తుండే. కానీ ఇప్పుడు ఇంజురీ వల్ల ప్లాన్స్ చాలా చేంజ్ అవుతున్నాయి. సో అందుకని ఇప్పుడు ప్రెసెంట్ రూమర్స్ ఏమంటున్నాయి అంటే ద బీస్ట్ బ్రాక్ లెస్నర్ ఎప్పుడైనా రా షోలో కనిపిస్తారంటే ఎప్పుడైనా రావచ్చు. మేబీ అది ఇప్పుడు నెక్స్ట్ రా కావచ్చు, లేదా దాని తర్వాత కాకపోతే నెక్స్ట్ రా కావచ్చు, చెప్పలేం. బట్ వస్తారంట ద బీస్ట్ బ్రాక్ లెస్నర్. అండ్ ఒకవేళ డబ్ల్యూడబ్ల్యూ స్టిల్ అదే ఫస్ట్ రూమర్ ప్రకారం ఫస్ట్ ప్లాన్ ప్రకారం వెళ్తే మాత్రం ఒకవేళ వార్ గేమ్స్ మ్యాచ్ ఇలా అయినా స్టిల్ ప్లాన్ చేస్తున్నారంటే ఇప్పుడు సెత్ రాలిన్స్ ఇంజరీ వల్ల ప్లాన్స్ అంటే కొంచెం చేంజ్ అయినాయి, బట్ మొత్తంగా చేంజ్ చేయడం లేదు. వార్ గేమ్స్ మ్యాచ్ స్టిల్ జరుగుతుందంటే మేబీ డైరెక్ట్గా అప్పుడే అంటే మన విజన్ ఫ్యాక్షన్ సైడ్ అంటే బ్రామ్ బ్రేకర్ అంటే ఇలా సైడ్ ఒక 5th మెంబర్లా రావచ్చు స్టిల్ ఫస్ట్ రూమర్ ప్రకారం వెళ్తే. అండ్ ఇంకో రూమర్ ప్రకారం చూస్తే ద బీస్ట్ బ్రాక్ లెస్నర్గా ఎప్పుడైనా రావచ్చు అంట. సో ఇప్పుడు మీరు చెప్పండి, మీ ప్రకారం ద బీస్ట్ ఇక ఎప్పుడైనా రా షోలో అంటే సర్వైవర్ సిరీస్ కంటే ముందు ఏదైనా రా షోలో ఒక సర్ప్రైజ్ రిటర్న్ చేస్తే మంచిదా, లేదా ద బీస్ట్ డైరెక్ట్గా వార్ గేమ్స్లోనే వస్తే మంచిగా ఉంటుందా? మీకు ఏమనిపిస్తుందో అది మీరు కామెంట్స్లో కంపల్సరీ చెప్పండి బాస్. అండ్ మన సెత్ రాలిన్స్ గురించి మాట్లాడితే ఇక సెత్ రాలిన్స్ కోసం నెక్స్ట్ ఏందంటే చూడండి, ఇప్పుడు మన నెక్స్ట్ రా షోలో మన రా జనరల్ మేనేజర్ ఆడమ్ పియర్స్ వచ్చి సెత్ రాలిన్స్ సిచ్యువేషన్ పైన అడ్రస్ చేస్తారంట. అంటే ఇప్పుడు సెత్ రాలిన్స్ ఇంజర్డ్ అయిపోయినారు అండ్ సెత్ రాలిన్స్ ఇప్పుడు కొంచెం టైం కోసం రారు. సో ఆ టైటిల్ ఇక రిలంకిష్ అవుతుంది అంటే ఈ టైప్లో ఏదైనా ఒక అనౌన్స్మెంట్ చేస్తారు. మేబీ డైరెక్ట్గా మన సెత్ రాలిన్స్ వచ్చి ఆ టైటిల్ రిలంకిష్ చేసి వెళ్ళిపోవచ్చు, లేదా మరొకసారి ఒక అటాక్ చూపించచ్చు. సెత్ రాలిన్స్ పైన ఇంకా భయంకరమైన అటాక్ చూపించి సెత్ రాలిన్స్కి సైడ్ లైన్ చేయొచ్చు.
లేదా డైరెక్ట్గా ఇక ఆడమ్ పియర్స్ ఒక అనౌన్స్మెంట్ చేస్తారంట. సో ప్రెజెంట్ కోసం సెత్ రాలిన్స్ కోసం అంటే ఇప్పుడు సెత్ రాలిన్స్ ఇప్పుడు నెక్స్ట్ ఏంది ఆ టైటిల్ ఇప్పుడు ఏ టైటిల్ రిలంకిష్ అవుతుంది అంటే ఒకవేళ మన సెత్ రాలిన్స్ ఇంజురీ నిజంగానే అంత సీరియస్ ఇంజురీ అయితే మాత్రం ఇక నెక్స్ట్ రాలో ఆడమ్ పియర్స్ వచ్చి ఏదో ఒక అనౌన్స్మెంట్ చేస్తారు టైటిల్ రిలంకిష్ అని, లేదా డైరెక్ట్గా సెత్ రాలిన్స్ వచ్చి టైటిల్ రిలంకిష్ చేస్తారు. అండ్ ఒకవేళ ఇంజురీ సీరియస్ చూడండి ఇప్పుడు ఓపెన్ చెప్పాలంటే ఇంజురీ మాత్రం సీరియస్ ఉందంట. డైరెక్ట్గా నెక్స్ట్ ఇయర్ రసల్ మేనియా వారికి అంటే ఓపెన్ చెప్పాలంటే సెత్ రాలిన్స్ నెక్స్ట్ ఇయర్ రసల్ మేనియావి మిస్ చేస్తారంట. ఆ ఇంజురీ అంత పెద్ద సీరియస్ ఇంజురీ అంట. ఇప్పుడు సర్జరీ కోసం వెళ్తారంట మన సెత్ రాలిన్స్. ఇప్పుడు సర్జరీ చేయించుకొని రికవర్ అయ్యేంత వరకు నెక్స్ట్ ఇయర్ రసల్ మేనియాబి మిస్ కావచ్చు అని ఈ టైప్లో రూమర్ వస్తుంది ఓపెన్ చెప్పాలంటే. సో అందుకని చెప్తున్నాం నెక్స్ట్ రాలో మనకి చాలా క్లారిటీ దొరికిపోతుంది. మేబీ మన రా జనరల్ మేనేజర్ ఆడమ్ పియర్స్ అయినా ఏదో ఒక అనౌన్స్మెంట్ చేస్తారు, లేదా డైరెక్ట్గా సెత్ రాలిన్స్ వచ్చి అనౌన్స్మెంట్ చేస్తారు. అండ్ ఒకవేళ అంత మంచిగా ఉండి ఆ సీరియస్ ఇంజురీ కాకపోతే అంటే ఇంజురీ అయితే ఉంది బట్ అంత సీరియస్ ఇంజురీ కాకపోతే మాత్రం ఓవర్ తెలుసు డైరెక్ట్గా మన సెత్ రాలిన్స్ ఇప్పుడు ఎట్లయినా మన CM Punk ఒక నెంబర్ 1 కంటెండర్ కదా. ఇప్పుడు నెక్స్ట్ సాటర్డే నైట్ మెయిన్ ఈవెంట్ ఉంది కదా. సో డైరెక్ట్గా దాంట్లో వచ్చి ఫైట్ చేయొచ్చు మన సెత్ రాలిన్స్. సో హోప్ ఫర్ ద బెస్ట్ బాస్ చూద్దాం. కానీ రూమర్స్ మాత్రం మన సెత్ రాలిన్స్ పైన చాలా బ్యాడ్ రూమర్స్ వస్తున్నాయి. అంటే ఆ ఇంజురీ చాలా సీరియస్ ఇంజురీ అని, సర్జరీ అని, అండ్ నెక్స్ట్ ఇయర్ అసలు మేనియాబి మిస్ అయిపోతుంది అని ఈ టైప్లో చాలా బ్యాడ్ రూమర్స్ మాత్రం వస్తున్నాయి మన సెత్ ఫ్రీకిన్ రాలిన్స్ పైన బాస్. ఇప్పుడు ఈ రూమర్స్ పైన మీ రియాక్షన్ ఏందో మీరు కామెంట్స్లో కంపల్సరీ చెప్పండి. అండ్ మీరు రీసెంట్లీ స్మాక్ డౌన్ షోలో గమనించినారు మన ఇలియా డ్రాగన్ రిటర్న్ చేయంగానే సామీ జెన్తో ఫైట్ చేసినారు. అది యునైటెడ్ స్టేట్స్ ఛాంపియన్షిప్ మ్యాచ్ అండ్ న్యూ యునైటెడ్ స్టేట్స్ ఛాంపియన్ అయిపోయాడు మన ఇలియా డ్రాగన్. సో ఇప్పుడు ఎందుకు ఈ టైప్లో అంటే ఇప్పుడు చూడండి ఇప్పుడు సూపర్ స్టార్ రిటర్న్ చేసిండు గెలిచిండు కరెక్ట్, కానీ ఇప్పుడు నెక్స్ట్ ఏంది అంటే దీనిపైన మనకు ఒక మంచి రూమర్ వచ్చింది. అండ్ అది ఏంటంటే మేబీ మీలో కొంతమంది ఇలియా డ్రాగన్ కోసం అంత పెద్ద ఫ్యాన్ ఏం కాదనుకుంటా మీరు, బట్ ఇన్ ఫ్యూచర్లో మాత్రం ఇలియా డ్రాగన్ కోసం అంటే మన WWE దగ్గర చాలా మంచి ప్లాన్స్ ఉన్నాయంట. ఓపెన్ చెప్పాలంటే కొంచెం బాగానే పుష్ ఇస్తారు. ఇప్పుడు పుష్ అంటే ఏదో మరి ఓ పెద్ద సూపర్ స్టార్ ఇచ్చినట్టు అంటే మరీ కాదు, అంటే కొంచెం బాగానే పుష్ ఉంటాయంట. అండ్ ఆ పుష్ని చూసి మేబీ ఇన్ ఫ్యూచర్లో చాలామంది ఇలియా డ్రాగన్కి ఇంకా లైక్ చేయొచ్చు. అండ్ ఓపెన్ చెప్పాలంటే రెస్లింగ్ విషయంలో ఇలియా డ్రాగన్ చాలా జబర్దస్త్గా ఫైట్ చేస్తాడు నో డౌట్. అండ్ ఇప్పుడు పుష్ ఉందంట. సో చూద్దాం ఇప్పుడు ఆ పుష్ కొంచెం బాగానే ఉండాలి, మరి బేకార్గా ఉండకుండా కొంచెం బాగానే ఉంటే మంచిగా ఉంటుంది బాస్ కదా. సో ఇప్పుడు మనం మాట్లాడదాం మన షిన్సుకే నాకమురా గురించి. బాస్ మీకు తెలుసా ఇప్పుడు మన షిన్సుకే నాకమురా రిటైర్మెంట్ గురించి ఆలోచిస్తున్నారు. ఆల్రెడీ ఈ సంవత్సరం మా రెస్లింగ్ ఫ్యాన్స్ కోసం ఎస్పెషల్లీ జాన్ సినా ఫ్యాన్స్ కోసం అంటే ఇది ఒక మంచి ఇయర్వి ఉండే. మన జాన్ సినా చాలా మ్యాచెస్లో కనిపించినారు, బట్ ఇది ఒక బ్యాడ్ ఇయర్వి మన జాన్ సినా ఫ్యాన్స్ కోసం. ఎందుకంటే ఇక జాన్ సినా రిటైర్మెంట్ తీసుకుంటున్నారు. అండ్ ఇప్పుడు ఏజ్ స్టైల్స్ పైన ఒక రూమర్ వచ్చిండే అంటే మన ఏజ్ స్టైల్స్ నెక్స్ట్ ఇయర్ రిటైర్మెంట్ తీసుకుంటున్నారని. అండ్ రీసెంట్లీ జపాన్లో అంటే ఒక ఫేర్వెల్ టైప్ ఇచ్చినారు, చూడొచ్చు మీ స్క్రీన్ పైన ఈ ఫొటోస్. సో ఏజ్ స్టైల్స్ మంచి ఫేర్వెల్ టైప్ ఇచ్చినారు. ఎందుకంటే నెక్స్ట్ ఇయర్ ఇక లాస్ట్ ఇయర్ అంటున్నారు ఇక మన ఏజ్ స్టైల్స్ అంటే ఇక రెస్లింగ్ గురించి మాట్లాడితే. అండ్ అంతేకాదు ఇప్పుడు మన షిన్సుకే నాకమురా ఒక రియాక్షన్ ఇచ్చేసిండు. షిన్సుకే నాకమురా ఒక ట్వీట్ బి చేసిండు. అండ్ ఆ ట్వీట్ ప్రకారం చాలా మంచి ప్లేస్ ఫస్ట్ అంటే ఆ ప్లేస్ గురించి జపాన్ గురించి కొంచెం మంచిగా మాట్లాడిండు. అండ్ దాని తర్వాత షిన్సుకే నాకమురా ఏమని చెప్పిండు అంటే ఆ ట్వీట్లో మెయిన్ ఏముందంటే ఇక్కడ నెక్స్ట్ ఇయర్ ఇప్పుడు మన చూడండి ఇప్పుడు జాన్ సినా అయితే రిటైర్మెంట్ తీసుకుంటున్నాడు అండ్ నెక్స్ట్ ఇయర్ ఏజ్ స్టైల్ తీసుకుంటాడు. సో ఇక షిన్సుకే నాకమురా టైం బి దగ్గర వచ్చింది. ఇక షిన్సుకే నాకమురా అవి ఆలోచిస్తున్నారంట రిటైర్మెంట్ కోసం. బట్ స్టిల్ నేను స్ట్రగల్ చేస్తున్నాను, స్టిల్ నేను చాలా మంచి పేరు సంపాదించడానికి నేను ట్రై చేస్తున్నాను, స్టిల్ నేను ఫైట్ చేస్తున్నాను. సో ఇంకా చాలా సంపాదించాలి, ఓపెన్ చెప్పడానికి చాలా ఉంది. సో చూద్దాం, బట్ ప్రజెంట్ డేకి నేను ఎంజాయ్ చేస్తున్నా అన్నట్టు మన షిన్సుకే నాకమురా రియాక్షన్ ఇచ్చేసిండు బాస్. సో ఓపెన్ చెప్పాలంటే ఒక టైప్లో రిటైర్మెంట్ మాత్రం టీచ్ చేస్తుండు. మేబీ మన షిన్సుకే నాకమురా రిటైర్మెంట్వి ఇప్పుడు చాలా క్లోజ్ ఉంది అంటే నెక్స్ట్ ఇయర్ మేబీ కావచ్చు అన్నట్టు ఒక రియాక్షన్ టైప్ అయితే ఇచ్చేసిండు మన షిన్సుకే నాకమురా. సో ఓపెన్ చెప్పాలంటే ఇక చాలా సూపర్ స్టార్ ఇప్పుడు లైక్ చూడండి మన క్రిస్ జెరికో ఇప్పుడు ఇన్ ఫ్యూచర్లో వస్తున్నారు మన WWEలో. అండ్ క్రిస్ జెరికో వచ్చిన తర్వాత మన క్రిస్ జెరికో కోసం ఒక రిటైర్మెంట్ టూర్ ఉంటుంది. క్రిస్ జెరికోవి ఒక రిటైర్మెంట్ మ్యాచ్లో ఫైట్ చేస్తారు, ఇక హాల్ ఆఫ్ ఫేమ్లో ఇండక్ట్ అయిపోతారని ఇలాంటి రూమర్స్ ఉన్నాయి మన క్రిస్ జెరికో పైన.
జాన్సన్ ఇప్పుడు ఎట్లయినా ఈ సంవత్సరం రిటైర్మెంట్ తీసుకుంటున్నారు. ఏజే స్టైల్స్ నెక్స్ట్ ఇయర్ అంటున్నారు. ఇప్పుడు సిన్స్కే నాకబురా అనగా ఇప్పుడు చాలా సూపర్ స్టార్స్ రిటైర్మెంట్ అంటుంటే ఇక ఒక టైప్లో ఇక డబ్ల్యూడబ్ల్యూఏ మొత్తం ఫినిష్ అయిపోతా అన్నట్టు ఫీలింగ్ వస్తుంది చాలామంది ఫ్యాన్స్కి సోషల్ మీడియా రియాక్షన్ చూస్తే. సో ఇప్పుడు దీనిపైన మీ రియాక్షన్ ఏముందో మీరు కామెంట్స్లో కంపల్సరీ చెప్పండి బాస్. సో ఇప్పుడు మనం మాట్లాడదాం మన జేకబ్ ఫాటు గురించి. రీసెంట్లీ మన స్మాక్ డౌన్లో జేకబ్ ఫాటు పైన చాలా భయంకరంగా అటాక్ జరిగింది. ఇప్పుడు ఎగ్జాక్ట్గా అటాక్ ఓవర్ చేసినారు స్టోరీ లైన్ ప్రకారం. అది ఫ్యూచర్లో ఇంకా మంచిగా తెలుస్తుంది. కానీ మనకి జేకబ్ ఫాటు పైన ఒక రూమర్ వచ్చిండే. అండ్ రూమర్ ప్రకారము మన జేకబ్ ఫాటు ఇంజర్డ్ అయిపోయినారు. అది ఒక నాన్ రెస్లింగ్ ఇంజురీ అని చెప్పినారు. అంటే రెస్లింగ్ చేస్తున్నప్పుడు కాదని చెప్పినారు. సో మేబీ నెక్స్ట్ ఇయర్ వరకు జేకబ్ ఫాటు మనకి ఇన్ రింగ్ యాక్షన్లో కనిపించారని ఇలాంటి రూమర్ వచ్చిండే. బట్ ఇప్పుడు ఇంకొక రూమర్ వస్తుంది. అండ్ ఆ రూమర్ ప్రకారం జేకబ్ ఫాటు ఇంజరీ అంత పెద్ద సీరియస్ ఇంజరీ ఏం కాదు. మేబీ ఇన్ ఫ్యూచర్లో చాలా తొందరలోనే మన జేకబ్ ఫాటు మనకి మన డబ్ల్యూడబ్ల్యూలో కనిపించంట. చాలా తొందరలో అంటే మేబీ ఒక 2-3 వారాల్లో కావచ్చు. సో ఇలాంటి ఒక మంచి రూమర్ అయితే వచ్చింది మన జేకబ్ ఫాటు పైన. కానీ మెయిన్ ఏంటంటే ఇప్పుడు స్టోరీ లైన్ ప్రకారం జేకబ్ ఫాటు పైన ఓవర్ అటాక్ చేసినారు. ఇది ఒక మెయిన్ ఇంపార్టెంట్ క్వశ్చన్. అండ్ నేను మీ అందరికీ నిన్న ఏమని చెప్పినాను, మేబీ అది ర్యాండీ ఆర్టన్ కావచ్చు. అంటే డబ్ల్యూడబ్ల్యూ ర్యాండీ ఆర్టన్ హీల్ టర్న్ చేపియడానికి ఈ టైప్లో స్టోరీ లైన్ చూపించవచ్చు. కానీ మీరు నిన్నటి స్మాక్ డౌన్ని కొంచెం గమనిస్తే మీకు అర్థమవుతుంది. కోడీ రోడ్స్ చాలా క్లియర్లీ ఒక హీల్లా కనిపించిండు. ఇప్పుడు హీల్ ఏ టైప్లో కనిపించిండు అంటే మా డ్రూ మ్యాకింటైర్ అయితే రింగ్లో చెప్పేసిండు వచ్చినప్పుడు స్మాక్ డౌన్ మెయిన్ ఈవెంట్లో, జేకబ్ ఫాటు అటాక్ ఎంకెలా నా చేయి మాత్రం లేదంటే నేను అటాక్ చేయలేదని. అండ్ అప్పటికి ఒకటిసారి మన కోడీ రోడ్స్ వచ్చి సారీ ఎక్కువ అయిపోయింది డ్రూ మ్యాకింటైర్, ఏంది నీకు టైటిల్ మ్యాచ్ కావాలి అంతే కదా అని చెప్పి మన కోడీ రోడ్స్ ఫైట్ బి చేసిండు డ్రూ మ్యాకింటైర్తో. అండ్ కోడీ రోడ్స్ ఆ మ్యాచ్ డిస్క్వాలిఫై చేసిండు, ఛాంపియన్షిప్తో అటాక్ చేసిండు కోడీ రోడ్స్. సో ఇప్పుడు ఇదంతా చూసి ఫ్యాన్స్ థియరీ ఏంటంటే సోషల్ మీడియాలో ఫ్యాన్స్ ఏమంటున్నారంటే జేకబ్ ఫాటు పైన అటాక్ చేసేది ఇంకెవరు కాదు కోడీ రోడ్సే. అండ్ కోడీ రోడ్స్ ఎక్కడ దొరికిపోతాడని కోడీ రోడ్స్ కవర్ చేయడానికి ఒకటేసారి మన నికోల్డిస్ మాట్లాడుతున్నప్పుడు మన డ్రూ మ్యాకింటైర్తో మెయిన్ ఈవెంట్లో అంటే నువ్వు చేసినావు అన్నట్టు మాట్లాడుతున్నప్పుడు నువ్వు చేసినావు చేయలేదు అన్నట్టు ఇలాంటి క్వశ్చన్ అడుగుతున్నప్పుడు ఒకటిసారి అంటే మన కోడీ రోడ్స్ దాంట్లో ఇన్వాల్వ్ అయిపోయాడు. కోడీ రోడ్స్ ఏంది మ్యాచ్ కావాలి కదా అని మ్యాచ్ ఇచ్చేసిండు. అండ్ కోడీ రోడ్సే మ్యాచ్ డిస్క్వాలిఫై చేయించేసిండు. అంటే చూడండి ఇప్పుడు ఒక బేబీ ఫేస్ సూపర్ స్టార్ ఒక మ్యాచ్ అట్లా నడుస్తున్నప్పుడు ఒకటిసారి టైటిల్ తీసుకొని అటాక్ చేయడు, కానీ ఎందుకు అటాక్ చేసిండు? సో ఇప్పుడు ఫ్యాన్స్ ఇదంతా చూసి ఓపెన్ చెప్పాలంటే ఫ్యాన్స్ థియరీ అండ్ చాలాసార్లు ఫ్యాన్స్ థియరీ నిజమైంది కాబట్టి నేను అప్పుడప్పుడు ఫ్యాన్స్ థియరీ గురించి నేను మీ అందరితో అంటే అప్డేట్ ఇస్తూ ఉంటాను. ఎందుకంటే ఇది చాలా ఇంపార్టెంట్. అంటే మనకి రూమర్స్ ఏ టైప్లో ఇంపార్టెంటో సేమ్ అలాగే మనకి మన ఫ్యాన్స్ థియరీ చాలా ఇంపార్టెంట్ బాస్. అండ్ చెప్పలేము ఇప్పుడు కోడీ రోడ్స్ చాలా కోపంలో అంటే మ్యాచ్ డిస్క్వాలిఫై చేపియడము అండ్ కొంచెం డిఫరెంట్ వేలో కనిపించడం. సో ఇది మేబీ మన కోడీ రోడ్స్ హిల్టన్ టీజ్వి కావచ్చు. సో ఇప్పుడు మీరేమంటారు? అంటే కోడీ రోడ్స్ హిల్టన్ ఇప్పుడే అయిపోతే మంచిదా, లేదా జేకబ్ ఫాటు అటాక్ ఎంకెలా ర్యాండీ ఆర్టన్ చేయి చూపించి ఫస్ట్ ర్యాండీ ఆర్టన్ది హిల్టన్ చేపిస్తేనే మంచిగా ఉంటుందా, లేదా ఫ్యాన్స్ థియరీ ప్రకారం కోడీయే హిల్టన్ చేస్తే మంచిగా ఉంటుందా? బాస్ మీకు ఏమనిపిస్తుందో మీరు కామెంట్స్లో కంపల్సరీ చెప్పండి. బట్ ఒకటి మాత్రం కన్ఫామ్, ర్యాండీ ఆర్టన్ది హిల్టన్ అయినా అయితే లేదా కోడీ హిల్టన్ అయినా అయితే ఇది మాత్రం చాలా క్లియర్లీ కనిపిస్తుంది. సో చూద్దాం, ఏదున్నా లేకపోయినా ఇంకా చాలా రూమర్స్ వస్తాయి అండ్ అప్పుడు నేను మన ఇంకా చాలా క్లియర్లీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇప్పుడు మనం మాట్లాడదాం మన ఓటీసీ ది ట్రైబల్ చీఫ్ రోమన్ రేన్స్ గురించి. మీలో చాలామంది నాకు ఒక క్వశ్చన్ అడుగుతున్నారు, అన్న రోమన్ రేన్స్ రిటర్న్ ఎప్పుడు అంటే ఇప్పుడు సెత్ రాలిన్స్ ఇప్పుడు ఇంజర్డ్ అయిపోయిండు, వార్ గేమ్స్ మ్యాచ్ జరుగుతుందా జరగదా, ఒకవేళ జరిగితే రోమన్ రేన్స్ రిటర్న్ అవుతుందా లేదా జరగకపోయినా రోమన్ రేన్స్ రిటర్న్ చేస్తాడా చేయడా అసలు ఏందని ఈ టైంలో చాలామంది క్వశ్చన్స్ అడుగుతున్నారు ఎస్పెషల్లీ మన ఇన్స్టాగ్రామ్లో. సో చూడండి బాస్, ఓపెన్ చెప్పాలంటే రోమన్ రేన్స్ ఫ్యాన్స్ కోసం ఒక మంచి గుడ్ న్యూస్ ఉంది. అండ్ అది ఏంటంటే రోమన్ రేన్స్ రిటర్న్ ఎప్పుడైనా కావచ్చంట. ఎందుకంటే సర్వైవర్ సిరీస్ కోసం రోమన్ రేన్స్ అఫీషియల్లీ అడ్వర్టైజ్ ఉన్నాడు. సో ఇప్పుడు సర్వైవర్ సిరీస్లో వచ్చి ఇప్పుడు అది వార్ గేమ్స్లో ఫైట్ చేసినా సరే లేదా ఒక సింగిల్స్ మ్యాచ్లో ఫైట్ చేసినా సరే ఏదో ఒక మ్యాచ్లో ఫైట్ చేసినా సరే ఇప్పుడు ఆ మ్యాచ్ వచ్చి ఫైట్ చేయాలంటే దానికంటే ముందు ఒక స్టోరీ ఒక ఫ్యూడ్లో కనిపించాలి. సో అందుకనే సర్వైవర్ సిరీస్ కంటే ముందే
రోమన్ రేన్స్ రిటర్న్ అయిపోతాడంట. అది మేబీ నెక్స్ట్ రా కావచ్చు, లేదా దాని తర్వాత కాకపోయే రా కావచ్చు, చెప్పలేము. సేమ్ ద బీస్ట్ బ్రాక్ లెస్నర్ లాగానే అనుకోండి. సేమ్ మన రోమన్ రేన్స్ పైన వచ్చిన రూమర్ అండ్ ద బీస్ట్ బ్రాక్ లెస్నర్ పైన వచ్చిన రూమర్ సేమ్ ఒక టైప్లో సేమే ఉంది. ఎందుకంటే బ్రాక్ లెస్నర్ పైన ఈ టైప్ రూమర్ వచ్చింది, సర్వైవర్ సిరీస్ కంటే ముందుగా ఎప్పుడైనా రావచ్చు రా షోలో అని. సో సేమ్ మన రోమన్ రేన్స్ పైన సేమ్ ఇదే రూమర్ ఉంది, సర్వైవర్ సిరీస్ కంటే ముందు ఎప్పుడైనా రా షోలో రిటర్న్ చేయొచ్చు. అది మేబీ నెక్స్ట్ రా కావచ్చు, లేదు దాని తర్వాత కాబోయే రా కావచ్చు, మేబీ చెప్పలేం. ఎందుకంటే సర్వైవర్ సిరీస్కి కొంచెం టైం ఉంది ఇంకా. సో అందుకనే ఇక ఎప్పుడైనా కావచ్చు రిటర్న్, టైం ఉంది మధ్యలో కొంచెము. సో అందుకనే ఇక ఏదైనా రా షోలో రోమన్ రేన్స్ రిటర్న్ అవుతుందని ఇలాంటి కన్ఫర్మ్ రూమర్ మాత్రం వస్తుంది బాస్. ఎస్ అంటే రోమన్ రేన్స్ సర్వైవర్ సిరీస్ కోసం అయితే అఫీషియల్లీ అడ్వర్టైజ్ ఉన్నాడు. సో అందుకనే ఇక రోమన్ రేన్స్ రిటర్న్ ఇక ఎప్పుడైనా కావచ్చు. సో ఇది ఒక మంచి గుడ్ న్యూస్. బట్ ఇప్పుడు రోమన్ రేన్స్ వార్ గేమ్స్ మ్యాచ్ చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ సెత్ రాలిన్స్ ఇంజురీ వల్ల వార్ గేమ్స్ మ్యాచ్ పైన చాలా తమాషాలు అవుతున్నాయి. సో వార్ గేమ్స్ మ్యాచ్ జరుగుతుందా జరగదా అని. సో మీరేమంటారు బాస్, వార్ గేమ్స్ మ్యాచ్ జరిగితేనే మంచిదా, లేదా రోమన్ రేన్స్ వేరే సింగిల్స్ మ్యాచ్లు లేదా ట్యాగ్ టీమ్ మ్యాచ్లు ఫైట్ చేస్తే మంచిగా ఉంటుందా బాస్? మీకు ఏమనిపిస్తుందో మీరు కామెంట్స్లో కంపల్సరీ చెప్పండి. ఓకే, సో ఈ వీడియో ఇక్కడి వరకే ఉండే. ఈ వీడియో మీకు కొంచెమైనా నచ్చితే మాత్రం మీరు కంపల్సరీ ఈ వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్లో షేర్ చేయండి, అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఆ గంటని కంపల్సరీ ప్రెస్ చేయండి బాస్. ఎందుకంటే మీరు ఆ గంటని ప్రెస్ చేస్తేనే నేను ఎప్పుడైనా వీడియో అప్లోడ్ చేయగానే ఫోన్లో ఆటోమేటిక్గా నోటిఫికేషన్ వచ్చేస్తుంది. ఓకే, సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అప్పుడు వాకి డూ వాట్ ఎవర్ యూ వాంట్ టు డూ గైస్. బాయ్.